RRR సినిమా వచ్చింది. నేను రాజమౌళి గారన్నా, రామ్ చరణ్ గారన్నా, ఎన్టీఆర్ గారన్నా నాకు చాలా గౌరవం. నేను వాళ్ళకి పర్సనల్ క్రిటిసైజ్ చేయట్లా, ఫ్యాన్స్ నన్ను తప్పుగా తీసుకోవద్దు. కానీ చరిత్రల విషయానికి వస్తే అల్లూరి సీతారామరాజుకి 22 ఏళ్ల వయసులో కొమరం భీం వయసు 9 ఏళ్ళు. వాళ్ళిద్దరు కలిసి ఎక్కడ ప్రయాణించారు? ఒక 3 ఏళ్ల పాటు ఒక హత్య జరిగిన తర్వాత బలాషాలో దాక్కున్నాడు, అస్సాంలో దాక్కున్నాడని కొమరం భీం చరిత్రలో 3 ఏళ్ల పాటు కనపడలేదు. అల్లూరి సీతారామరాజు 3 ఏళ్ల పాటు మిస్ అయిపోయింది. అతను వేరే నార్త్ ఇండియా అంతా కూడా ఆధ్యాత్మిక విద్యలు, తాంత్రిక విద్యల కోసం అంత ప్రయత్నాల్లో ఉన్నాడనేది చెబుతూ ఉంటారు. ఓకే. సో వాళ్ళిద్దరు కలిసి అవకాశం లేదు. ఊహ, దర్శకుడి ఊహ, రచయితల ఊహ కాదనలేం. కానీ వాటిని చారిత్రక పాత్రలకు అప్లై చేయకూడదు, అది తప్పు. ఆయన తర్వాత మొదట ప్రెస్ మీట్లో కొమరం భీం అల్లూరి కలిస్తే ఏంటని చెప్పినప్పటికీ ఫైనల్ కాపీ రిలీజ్ టైంకి మాత్రం వాళ్ళ స్ఫూర్తి అని చెప్పాడు. ఎక్కడ కమిట్ అవ్వలేదు, కానీ అలా అనిపించాడు. లేదంటే సినిమా చూసి ఏమనుకుంటారు, అల్లూరి సీతారామరాజు అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడు, కొమరం భీం ఏ నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడు, అతను ముస్లిం పెట్టుకు తిరిగాడు, ఇలాంటి తప్పుడు ఆలోచనలకి మన వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు రుద్రమదేవి సినిమా ఉంది, మార్కో పోలో ఒకళ్ళెవరికో రుద్రమదేవి కథ కూడా సినిమా ప్రారంభం అవుతుంది. మార్కో పోలో ఒక ఇంటర్నేషనల్ ట్రావెలర్ వరంగల్ వచ్చాడు. ఇప్పుడు మీరు వరంగల్ కోట ఉన్న శిథిలాల దగ్గరికి వెళ్తే అక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది, మార్కో పోలో అనే ఇటలీ యాత్రికుడు ఫలానా సంవత్సరంలో ఇక్కడికి వచ్చాడు అని. సో అతను రాసిన ట్రావెలింగ్ బట్టి మనం పెట్టింది, ఆ సినిమాలో పెట్టింది. మరి సైరా నరసింహారెడ్డికి ఏం చేశారు? ఝాన్సీ లక్ష్మీబాయి సైరా నరసింహారెడ్డి గురించి కథ చెప్తుంది, అది పొరపాటు. దీనివల్ల చరిత్ర జరిగిన అన్యాయం ఏమీ లేకపోవచ్చు, కానీ చరిత్ర పట్ల వేరే అభిప్రాయాలు కలగజేస్తూ ఉంటాయి. అదే సార్.